ఉద్యమం ఎలా ఉండేది, మనం ఎలా ఉండేవాళ్ళం, మన బతుకులు ఎలా ఉండేవి, ఈరోజు ఏంటి, అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, నిజంగా ఆ యొక్క హిస్టరీని మనం తెలుసుకొని మన యొక్క భావితరాన్ని మనం అందించాల్సిన అవసరం అందరిపైన ఉన్నది నేనైతే భావిస్తున్నాను. దాంట్లో భాగంగానే సార్ ఈరోజు ఏం చేస్తున్నారంటే, మన దొడ్డి కొమరయ్య గారు అనేది ఫస్ట్ అమరవీరుడు అనమాట. రైతు సాయుధ పోరాటంలో చనిపోయినటువంటి వ్యక్తి. దొడ్డి కొమరయ్య ఎవరైతే చనిపోయారో మొట్టమొదటి అమరవీరులు అనమాట ఆయన. సో ఆయన యొక్క జీవిత చిత్రం సార్ మొత్తం స్టడీ చేసి ఆయన చేసినటువంటి ఉద్యమం కానివ్వండి, ఆయన పడినటువంటి పాటలు కానివ్వండి, ఆయన చేసినటువంటి తిరుగుబాటు కానివ్వండి, లేకపోతే ఆయన చేసిన త్యాగాలు కానివ్వండి, ఆ యొక్క ఉద్యమకారుడి పైన మనం ఎందుకు సినిమా తీయకూడదు, తర్వాత మనం తెలంగాణలోనే మన పోరాట వీరుల్ని మనమే బయటికి తీసుకొచ్చి మనమే ఒక సినిమా తీసి మనమే డైరెక్టర్, మనమే నిర్మాత, మనమే ఆర్టిస్టులం, మనమే యాక్టర్స్ ఎందుకు మనం అవ్వకూడదు? ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఎందుకు చేయి చాపి మనం ఎందుకు అడుకోవాలి? మన తెలంగాణ మనమే అవ్వాలి ప్రతి ఒక్కరు. మనం సార్ ఒక యాంగిల్ ఒక నిర్మాత కానివ్వండి, లేకపోతే ఇంకో హీరో కానివ్వండి, ఇంకో సైడ్ యాక్టర్ కానివ్వండి, ఇంకో ఆర్టిస్ట్ కానివ్వండి, రకరకాల మనం ఎందుకు అవ్వకూడదు అన్న మెయిన్ కాన్సెప్ట్తో ఈరోజు చేశారంటే సార్ ఆ యొక్క ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చేసి దొడ్డి కొమరయ్య గారు రైతు సాయుధ పోరాట తొలి అమరుడు కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్ర మీద ఒక భారీ ఎత్తున సినిమా తీసి మన 33 జిల్లాలో, తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల్లో తిరిగి జిల్లాలో కమిటీలు వేసేసి ఆ కమిటీ ద్వారా మనం ఒక విధంగా ప్రమోషన్తో పాటు సొంతంగా అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశం మీద ఈరోజు సార్ ప్రతి జిల్లా తిరిగేసి ఒక కమిటీ వేయడం చేస్తున్నారు. ఆ కమిటీ ఎలా వేస్తారు, దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, నిజంగా మన సినిమా ఎందుకు తీస్తున్నాము, తీయాల్సిన అవసరం ఏంటి, అసలు తీయాల్సిన విషయం ఏంటి అనేది క్లియర్గా సార్ మాట్లాడతారు. కాబట్టి సార్ గారిని ఒకసారి ఈ యొక్క ఏజెండా మీద పూర్తిగా మాట్లాడి ఆ విషయాలన్నీ చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి, మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రజెంట్ వనపర్తి. ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలోనే మీ అందరిని గ్యాదర్ చేసి నిర్వహిస్తున్న మా సభావట్ బలరాం సార్కి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో నేను దొడ్డి కొమరయ్య అని మన తెలంగాణ తొలి అమరుడి బయోపిక్ తీస్తున్నాను. చాలామంది తెలియదు. నిజం చెప్పాలంటే ఆయన గురించి ఎవరు తెలియదు. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఆయన గురించి ఎవరు తెలియదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఆయన. ఫస్ట్ ఈ గడ్డ కోసం ప్రాణాలు ఇచ్చిన ఫస్ట్ బిడ్డ. సాయుధ పోరాటం అంటే 46 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది 46లో జరిగిన సంఘటన ఇది. సో ఆ రోజు మన పెద్దలు, మన తాతలు అనుకోవచ్చు, బహుశా వాళ్ళు పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. అంటే భారతదేశం స్వతంత్రం 47లో వస్తే మన తెలంగాణకి 48లో వచ్చింది. ఆ రావడానికి మన వాళ్ళు ఎంతో, అంటే 4500 మంది చనిపోతే కానీ మనకి స్వతంత్రం రాలేకపోయింది. సో ఆ రకంగా మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఇంకా విషయానికి వస్తే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపుగా బహుజనులే ఎక్కువ చనిపోయారు. 99% బహుజనులే చనిపోవడం జరిగింది. కానీ ప్రజెంట్గా వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా ఉనికిలో లేకుండా పోయినాయి. ఎగ్జాంపుల్ దొడ్డి కొమరయ్య కావచ్చు, మన టాను నాయక్ కావచ్చు, బందగి కావచ్చు, నల్ల నరసింహులు కావచ్చు, పండుగల సాయన్న కావచ్చు, కొమరం భీం కావచ్చు, జంపాల లింగన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి కులం నుంచి ఒక వీరుడు ఉన్నాడు, బహుజన కులాల నుంచి. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకు రాలేదంటే మనల్ని పాలిస్తుంది మొదటి నుంచి కూడా అగ్రకులాలే. మనల్ని పాలించేది ఎవరంటే అగ్రకులాలే. వాళ్ళకి మన చరిత్రలో బయటికి రావడం ఇష్టం లేకనే వాళ్ళు మన చరిత్రలో పాఠ్యపుస్తకంలో పెట్టలేదు, సేమ్ టైం బయటికి రానియలేదు. నాకు నిజంగా చెప్పంటే దొడ్డి కొమరయ్య 2019లో నాకు ఒక పేపర్ ద్వారా, ఆర్టికల్ ద్వారా చూసి నేను ఆయన గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయేసరికి మిగతా వీరుల గురించి నాకు తెలిసింది. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ నేను ఎందుకు ఈ సినిమా చేయకూడదు, నా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా నా బహుజనులకి నా వీరులను ఎందుకు నేను ప్రపంచానికి పరిచయం చేయకూడదు అనే ఆలోచనతోన చాలా, అంటే నేను గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నాకు చాలా సంఘటన తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందంటే ముఖ్యంగా చనిపోయింది మనము, కానీ పేర్లు వేరే వాళ్ళు బయటకు వచ్చినాయి. పేర్లేమో వాళ్ళ పేర్లు వచ్చినాయి, చనిపోయిందేమో మన వాళ్ళు. ఇది కాదు, ఇది మనం తీయాలి, ఈ సినిమా తీయాలి, తీసి ఇప్పుడున్న సమాజానికి
మనం ఎవరి వల్ల స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, మన ఎవరి శవాల మీద ఈరోజు మన స్వేచ్ఛ అనుభవిస్తున్నాం చెప్పాలన్న ఆలోచనతోన ఈ జర్నీ మొదలుపెట్టాను. అయితే దొడ్డి కొమరయ్య సినిమాకి ₹1,00,00,000 బడ్జెట్. చాలామంది వచ్చారు. ముఖ్యంగా మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీకు అందరికీ తెలుసు అనుకుంటా, వాళ్ళ చిన్నల్లుడు కూడా ₹1,00,00,000 పెట్టడానికి వచ్చాడు. నేను పెడతాను, ఆ ₹1,00,00,000 నువ్వు తీయ అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, గతంలో చాకలి ఐలమ్మ సినిమా తీశారు మన వాళ్ళు, సర్దార్ పాపన్ గౌడ్ సినిమా తీశారు, కొమరం భీమ్ సినిమా తీశారు. మనకేమైనా తెలుసా ఆ సినిమాల సంగతి? తెలియదు. ఎందుకు తెలియదు అంటే సినిమాలు తీశారు కానీ అవి బయటికి రిలీజ్ చేయనీయలేదు. ఆనాటి ప్రభుత్వాలు బయటికి రిలీజ్ కాకుండా అడ్డుకున్నారనమాట. ఇప్పుడు ఇది కూడా అలాగే నేను సింగిల్ నిర్మాత సినిమా తీస్తే బయటికి రానియరు దీన్ని. సో దీన్ని అట్లా కాదు. ఎందుకంటే ఈ సినిమా ద్వారా 100 మంది వీరులు మన ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. ఒక 100 మంది బహుజన వీరులని, తొక్కివేయబడ్డ మన బహుజన వీరుల్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం అన్నప్పుడు అవతల వాళ్ళు ఇంకెంత గట్టిగా ఉంటారు, మన మీద ఫోకస్ ఎంత గట్టిగా పెడతారు. సో నేను ఒక్కని తీస్తే నేను బలహీనం అయిపోతా. అదే నా బహుజన వర్గాలను కలుపుకొని తీస్తే వాళ్ళు బలహీనులు అయిపోతారు. అప్పుడు నేను కాదు, వాళ్ళు అవుతారు బలహీనులు అన్న ఆలోచనతోన గత సంవత్సరం కాలం నుంచి 33 జిల్లాలో కమిటీలు వేసాను. ఫస్ట్ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ అని కమిటీలు వేసాను. కమిటీలు వేసి ఆ కమిటీల్లో మన బహుజన కులాలు అన్నీ ఉంటాయి, దాదాపుగా ఆల్మోస్ట్ బహుజన కులాలు ఉంటాయి. ఆ రకంగా వికారాబాద్లో కూడా కమిటీ వేసాను. ఆ రకంగా వికారాబాద్ జిల్లా కమిటీ కూడా ఉంది దీనికి. సో ఆ కమిటీ ద్వారా ఏంటంటే జిల్లాకు 26 మంది సహనిర్మాతలను తీసుకుంటున్నాం. సహనిర్మాతలు అంటే కేవలం ₹10,000 పెట్టుబడి పెట్టే వాళ్ళనే మనము ఒక 26 మందిని తీసుకుంటున్నాం, కులానికి ఒకరిని తీసుకుంటున్నాం. ఆ రకంగా తెలంగాణలో ఉన్న 234 కులాలతో ఈ సినిమా నిర్మాణం, 234 కులాలతో ఈ సినిమా నిర్మాణం. ఇంకోటి ఏంటంటే జిల్లాకి 26 మంది ఇంటూ 33 జిల్లాలు 1000 మంది ఈ దీనికి సహనిర్మాతలు. అంటే నా ఉద్దేశం ఏంది, ఒకటేమో తొక్కివేయబడ్డ మన బహుజన వీరులను బయటికి తేవడం ఒకటైతే, రెండోది బహుజనులు అంటే కేవలం సినిమా చూసేవాళ్ళుగా మనం మిగిలిపోయిన ఈరోజు. మనం అంటే కేవలం డబ్బులు పెట్టి సినిమాలు చూస్తాం అంతే. కాదు వీళ్ళు కూడా సినిమాలు తీస్తారు అని ఒక సందేశం ఇవ్వాలి ఆ వర్గాలకి అన్న ఆలోచన ఒకటి. మూడోది వచ్చేసి తెలంగాణలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, తెలంగాణ బిడ్డలు ఎంత టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇండస్ట్రీలో ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఎవరైనా తెలంగాణ నుంచి హీరోగా ఉన్నారా, ఎవరైనా డైరెక్టర్గా నిలదొక్కున్నాడా, ఎవరైనా బహుజనులు నిర్మాతలుగా ఉన్నారా? కారణం ఏంటంటే వాళ్ళ అగ్రకులాల ఆధిపత్యం. దాన్ని ఢీ కొట్టాలంటే నా ఒక్కని వల్ల కాదు, నేను ఒక్కని ఏం చేయాలని ఢీ కొట్టాలి. అదే మన 234 కులాలు కలిస్తే తప్ప వాళ్ళు మనం ఢీ కొట్టలేము. ఈరోజు తెలంగాణలో తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా మనకు అవకాశాలు లేవు. అన్న మంచి పాటలు రాస్తారు, అన్న మంచిగా మ్యూజిక్ చేయగలుగుతాడు, అన్న మంచి యాక్టింగ్ చేయగలుగుతారు. మేడం గారు కూడా ఆర్టిస్ట్ అని విన్నాను. మరి వీళ్ళందరికీ అవకాశాలు లేదు. సారు నిజంగా బలరాం సార్ని చూసాలన్నారు కానీ ఆయన గొంతెత్తితే మామూలుగా ఉండదు, చాలా మంచి సింగరు. అంటే ఈరోజు ఈ సమస్య మన వరకే పరిమితం కాలేదు, 33 జిల్లాలో ఈ సమస్య ఉంది. సో మరి ఎవరు ఇవ్వాలి మన వాళ్ళకి అవకాశం? మనం ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళకూడదు అన్న ఆలోచనతోన ఇది చాలా పకడ్బందీగా ఆలోచించి అందరినీ ముఖ్యంగా మన వర్గాలను ఏకం చేస్తూ ఇలాంటి మీటింగ్లు 100 మీటింగ్లు పెట్టాను. ఇప్పటికి ఈ సంవత్సరం కాలంలో 100 మీటింగ్లు పెట్టాను. నేను పెడుతూ అందరిని కూర్చోబెట్టి వివరిస్తూ మనకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా మన రాకుండా పోతున్న అవకాశాల గురించి, మన వీరుల గురించి, మన గడ్డ గురించి చెబుతూ ముందుకు సాగుతున్నాం. సో ఇప్పటికీ వికారాబాద్ జిల్లా నుంచి 10 మంది సహనిర్మాతలుగా జాయిన్ అయ్యారు. అందులో బలరాం సార్ ఉన్నారు, వెంకటయ్య గారు ఉన్నారు, మిగతా 8 మంది వికారాబాద్లో ఉన్నారు. మనకి ఇంకా 16 మంది అవసరం ఉంది ఈ జిల్లా నుంచి. జిల్లాకి 26 మందే, 16 మందికి మాత్రం ₹10,000 పెట్టుబడి పెట్టే స్తోమతున్న వాళ్ళు మాత్రమే మనం దీనిలో తీసుకుంటున్నాం. ఏంటి వాళ్ళకు బెనిఫిట్ అంటే, రేపటి నాడు పోస్టర్లో వాళ్ళ పేరు వస్తుంది సహనిర్మాతగా, రెండోది థియేటర్లో కూడా వాళ్ళ పేరు వస్తుంది సహనిర్మాతగా, మూడోది వచ్చేసి ఈ సినిమాకి ఎంత ప్రాపర్టీ వచ్చినా సరే అందరికి షేరింగ్ ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం మన అగ్రిమెంట్ ఒకటి ఉంది, దాని ప్రకారం అందరికి షేరింగ్ ఉంటుంది. ఈ రకంగా ఇది ఒక్క సినిమానే కాదు, రేపు రాబోయే రోజుల్లో టాను నాయక్ సినిమా తీస్తాం, పండుగల సాయన తీస్తాం. అట్లా ఒక్కొక్క వీరిని బయట తీసుకురావాలి. ఇప్పుడు 10,000 అంటే చిన్న మ్యాటర్ నాకు తెలిసి, కానీ మనం ఒక వ్యవస్థను మార్చగలుగుతున్నాం, మన బిడ్డలకు మనం లైఫ్ ఇవ్వగలుగుతున్నాం, మన పిల్లలకు కూడా అవకాశం ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ఇది చేయకపోతే మనం ఇలాగే ఉండిపోతాం, మన సినిమా చూసే వాళ్ళగానే మిగిలిపోతాం. ఇంకో 100 ఏళ్ళైనా సరే మనం ఇట్లాగే వాళ్ళు తీస్తారు మనం చూస్తాం, వాళ్ళు తీస్తారు మనం చూస్తాం. మనకు కావాలంటే మనం పానాలు పోగొట్టుకోవాలి, మనమే ఏమైనా చేసుకోవాలి. ఇది కాదు, మార్చాలి. ఎక్కడో దగ్గర మార్పు అనేది మొదలవ్వాలి. ఇప్పుడు 76 ఏళ్ళు అవుతుంది మనకి. ఇప్పుడు కూడా మనం మేలుకోకపోతే, ఇంత చదువుకొని ఉండి, ఇంత జ్ఞానం ఉండి కూడా మనం ఆ వ్యవస్థని ఢీ కొట్టకపోతే మనం లాస్ అయిపోయినాం, మన పిల్లలు కూడా లాస్ అయిపోతారు. అది జరగకూడదంటే ఇక్కడ నుంచి అయినా కొంచెం మార్పు మొదలై ఆ వ్యవస్థ విర్రవీగుతుంది. ఈరోజు మేమే పెద్ద తోపులం, మేమే పెద్ద హీరోలం, వాడు బాలేకపోయినా అమెరికా తీసుకెళ్ళి వాడిని ప్లాస్టిక్ సర్జరీ తీసుకొచ్చి మనని రుద్దుతున్నాడు.
మనమేమో వందల మంది పెట్టి సినిమా చూస్తున్నాం, వాడిని మాత్రం బాగు చేస్తున్నాం. ఎందుకు మన వాళ్ళు అందగాళ్ళు లేరా మన దాంట్లో? మన బహుజన్లో రైటర్లు లేరా, సింగర్లు లేరా, ఆర్టిస్టులు లేరా, 24 డిపార్ట్మెంట్స్ పనిచేసే వర్కర్లు లేరా? అంటే వాళ్ళు ఒక అహంకారంతో ఉన్నారు ఈరోజు. నేను కూడా 20 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఏగి ఉంటున్నా. బట్ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నేను ఎప్పుడు కూడా ఇండస్ట్రీని వదిలిపెట్టలే. ఎందుకంటే ఇది నా గడ్డ, ఇది నా ప్రాంతం, మీరు నా దగ్గరకు వచ్చి బతుకుతుంది తప్ప మేము మీ దగ్గర రావట్లేదు అని చెప్పి ముందుగా నిలబడ్డా ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా నేనైతే ఇండస్ట్రీ నుంచి బయటికి పోలేదు. ఆ రకంగా ఒక మార్పు కోసం నేను బయలుదేరాను. ఆ బయలుదేరే క్రమంలో ఇది కొంచెం మీకు కొత్తగా అనిపించవచ్చు, సినిమా అంటే కొంచెం ఎవరికైనా కొత్తగా అనిపిస్తుంది. కానీ మీరు గొప్ప మనసుతో అర్థం చేసుకోండి. ఇప్పటికే మనం చాలా లాస్ అయ్యాము, చాలా కోల్పోయాము. ఉద్యోగాల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సినిమా అవకాశాల పరంగా కావచ్చు, ఏ దానిలో చూసినా మన బహుజనుల్ని తక్కువేయబడుతున్నారు. అది ఓపెన్గా మనకు తెలిసిన విషయం. కాకపోతే మనం ఏకం కాకపోవడం వల్ల, మన బలం లేకపోవడం వల్ల మనం మౌనంగా ఉండిపోతున్నాం. ఏం చేయలేక మౌనంగా ఉండిపోతున్నాం. అదే ఒక్కసారి మనం ఏకమైతే అవతల ఎవడైనా సరే లొంగాల్సిందే. అది ఎందుకు ఈ సినిమా ద్వారా మొదలు పెట్టకూడదు? ఆ రోజు దొడ్డి కొమరయ్య మరణంతోనే ఒక పోరాటం చాలా గొప్పగా బయలుదేరింది. ఇప్పుడు అదే సినిమాతో ఎందుకు ఒక మార్పుకు మనం శ్రీకారం చుట్టకూడదు? తెలంగాణలో మనకు ఆలోచనతో మొదలయ్యాం కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు వికారాబాద్ నుంచి ఇంకొక 16 మంది సహనిర్మాతలు కావాలి. అది 10,000 రూపాయలు పెట్టుబడి స్తోమత ఉన్నవాళ్ళే. సో మీలో ఎవరైనా సరే ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు, వెల్కమ్ చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనము ప్రతి నియోజకవర్గంలో కమిటీ వేస్తున్నాము, ఈ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ. ఎందుకంటే నేను ఇది ఒక్క సినిమా కోసం ఇంత ప్రయాణం చేయట్లేదు, ఇది ఒక్క సినిమా కోసం నేను ఇంత ప్రయాణం చేయట్లేదు. రాబోయే రోజుల్లో ఒక 50 సినిమాలు తీయాలి మనం. ఈ ఇండియన్ పీపుల్స్ ఫిలిం అనే ఫ్యాక్టరీ 50 సినిమాలు తీయాలి. అది కూడా ఓన్లీ బయోపిక్లే. మన బహుజన బిడ్డల్ని హైలైట్ చేస్తూ, తొక్కివేయబడ్డ ఆ బిడ్డలను బయట తీసుకొస్తూ వాళ్ళ బయోపిక్లు ఇస్తూ మన వర్గాలను చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే మనం ఎవరి వీరులో మనం తెలవాలి కదా, మన వీరుడు ఎవరు మనం తెలవాలి కదా. తెలియకుండా మనలో పౌరుషం ఎలా వస్తుంది, పోరాటతత్వం ఎలా వస్తుంది? మనం పోరాడాలంటే ఫస్ట్ మన వీరుడు ఎవరో మనం తెలవాలి. ఎంతమంది తెలుసు టాను నాయక్? మనంతా ఎస్టీ కదా, ఎంతమంది తెలుసు టాను నాయక్ అనే వ్యక్తి రైతాంగ సాయుధ పోరాటంలో గిరిగీసి బరిగీసి నిలబడి పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి. కానీ మన వాళ్ళకే తెలియదు ఆయన పేరు. అంటే అది మన పొరపాటు కాదు, పాలకులు మనకు బయటికి రాకుండా చేస్తారు. అది మన అవగాహన రహితం కాదు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఇప్పటికైనా మనం మేల్కోవాలి, మన బిడ్డని మన ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎందుకు సరే నరసింహారెడ్డి ఉన్నాడా, జార్జి రెడ్డి ఉన్నాడా, అంతే రెడ్లే ఉంటారా సినిమాలు అంతా? మన సినిమాలు ఉండవా? అంటే నేను ఏమంటానంటే వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళు మనం తొక్కుతున్నాను ఒక కోపం, ఆవేదన అంతే. మన సినిమాలు వస్తే వాళ్ళు బయటికి రానియరు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంతా సమాజంలో వివిధ పాత్రలు పోషిస్తున్న వ్యక్తులే కాబట్టి ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. ఈ సినిమా అవసరం మనకి. ఇది ఒక్క సినిమానే కాదు, రాబోయే రోజుల్లో మన బిడ్డలను తీసుకొచ్చే క్రమంలో ఇది మొదటి ప్రయాణం. 10,000 రూపాయలు పెట్టుబడి అంటే చిన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఏంటంటే ఎక్కువ మన లక్షలు అంటే ఎవరు రారు కాబట్టి ఒక చిన్న అమౌంట్తో దీన్ని మనము జర్నీ స్టార్ట్ చేసాము. జిల్లాకి 26 మందే మనకు అవసరము. ఆల్రెడీ 10 మంది జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా 16 మందికి అవకాశం ఉంది. కాబట్టి మీలో ఎవరైనా వచ్చామంటే రావచ్చు, లేదంటే సపోర్ట్ చేయవచ్చు సినిమాకి. ఇంకోటి ఏంటంటే కొడంగల్ నుంచి కూడా ఒక కమిటీ వేస్తున్నాం, నియోజకవర్గాల కమిటీ. అంటే జిల్లా కమిటీ ఉంటుంది, నియోజకవర్గ కమిటీలు ఉంటాయి. ఆ రకంగా మనం ఈ వ్యవస్థను కొంచెం బలోపేతం చేయాలి. మనం రేపటి నాడు మనకేమైనా సినిమాకి ఇబ్బందులు వచ్చినా సరే మనం అంతా ఒక వాయిస్ ఇవ్వాలి, మనం దాన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే సింగిల్గా నేనైతే ఏం చేయలేను. కాబట్టి మన వ్యవస్థ ఉంటే అవతల వాళ్ళు కూడా తగ్గుతారు. అమ్మో ఇది సినిమా వెనకాల చాలా బలం ఉంది, దాని దగ్గరకు పోతే మన రాజకీయ సమాజం మనం కట్టుకుంటామని ఒక ఆలోచన వాళ్ళు కలిగించాలి మనం. లేకుంటే వాళ్ళు ఈజీగా మన పీక నొక్కేస్తారు, బయటికి రాకుండా చేస్తారు. కాబట్టి ఇప్పటికి విజ్ఞానం ఉన్న వ్యక్తులుగా, చదువుకున్న వ్యక్తులుగా మనకు అడుగు వేసి నెక్స్ట్ తరానికైనా సరే ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ జర్నీ మొదలుపెట్టాము. కాలో 20 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ ఒక 40 సినిమాలకు వర్క్ చేశాను, ఒక 30 సీరియల్స్కు వర్క్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీలో వచ్చే యాడ్స్, ఇట్లా దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను. సో మాది ఇంతకుముందు చెప్పినట్టు వనపర్తి జిల్లా. సో ఇది నా మొదటి సినిమా, దొడ్డి కొమరయ్య అనేది మొదటి సినిమా. గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంచెం అగ్రకులాల వాళ్ళకి బలైన వ్యక్తి నేను కూడా, అంటే అడ్డుకున్న వ్యక్తులు వాళ్ళంతా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరే మనం ఏదో ఒకటి మార్పు చేయాలి, మన పిల్లల్లో కూడా ఒక లైఫ్ ఇవ్వాలి మన వాళ్ళకి అన్న ఆలోచనతో మొదలుపెట్టాము. సో ఇది నా జర్నీ. ఇప్పుడు ఇండస్ట్రీలో 20 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇది నా యొక్క ప్రయాణం. ఓకే ఇంకా నేను వచ్చేసరికి మేము నలుగురము, ఒక అక్క, మేము ముగ్గురు అన్నదమ్ములం. నాకు 2 అన్నలు, అంటే నేను చిన్నోని, ఒక అక్క, 2 అన్నలు నాకు. సో నేను నా స్టడీ అంతా వనపర్తిలో జరిగింది. 2004 నుంచి నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మా మమ్మీ డాడీ వచ్చేసి
కర్ణాటకలో ఉంటారు. అంటే మాది తెలంగాణ అయినా కూడా అక్కడ బతుకు తిరిగి వస్తూ అక్కడ వెళ్ళారు హంపీలో, అక్కడనే సెటిల్ అయిపోయారు వాళ్ళు. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను కూడా ఒక బహుజన బిడ్డని. ఓకే, నో ఇంకా ముందే పెళ్లి చేసుకోవాలి నేను. అన్నీ అయిపోయినాయి. కాకపోతే సినిమా ఎప్పుడైతే మొదలు పెట్టానో నాకు కొంచెం అనిపించింది మ్యారేజ్ చేసుకుంటే నేను సినిమాకి న్యాయం చేయలేను. ఎందుకంటే నేను జర్నీ చాలా పెద్ద జర్నీ, 33 జిల్లాలు తిరగాలి, నేను కమిటీలు వేయాలి, మన వర్గాలను ఏకం చేయాలి. అంటే ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఆ సంబంధాలు మొత్తం క్యాన్సిల్ చేసి లేదు సినిమా అయిపోయిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి నిర్ణయం తీసుకొని పెళ్ళిని కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నా. ఆ సంబంధాలు కూడా వెళ్ళిపోయినాయి, వచ్చినవన్నీ వెళ్ళిపోయినాయి. ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ వేరే కూడా వస్తాయి మనకి. కాబట్టి ముందు నాకు నా వీరులను బయట తీసుకురావాలి, తొక్కి వేయబడ్డ నా వీరులను. నేను ఎందుకంటే ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛనే నాకు. నేను తుపాకీ పట్టుకోలేను, వాళ్ళలాగా నేను చనిపోలే, కానీ వాళ్ళ శవాల మీద ఈరోజు నేను స్వేచ్ఛగా పీలుస్తున్నా. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి నేను ఎట్టి పరిస్థితుల్లో సరే. నేను ఎంత కష్టపడ్డా సరే, ఎన్ని జిల్లాలు తిరిగినా సరే, ఇప్పుడు ఎన్ని నిద్రలేని రాత్రులు ఇచ్చినా సరే, తిండి తినకపోయినా సరే ఈ సినిమా తీయాలని ఆలోచనతోన సంవత్సరం కాలం నుంచి చాలా గట్టిగా, ఇప్పుడు సారు అయితే ఎలాగైతే పట్టుదలగా చేస్తున్నాడో సేమ్ సారు లాగా నేను కూడా 33 జిల్లాలు తిరుగుతూ కమిటీలు వేస్తూ మన వర్గాలను కూర్చోబెడుతూ చెబుతూ ముందుకెళ్తున్నాము. ఇప్పటికే ఖమ్మం జిల్లా పూర్తి అయిపోయింది, 26 మంది పూర్తి అయిపోయారు. జనగామ పూర్తి అయిపోయింది, మైబాద్ పూర్తి అయిపోయింది, మొన్న రీసెంట్గా భద్రాద్రి కొత్తగూడ పూర్తి అయిపోయింది. అట్లా ఒక్కొక్క జిల్లా 26 మంది పూర్తి చేసుకుంటూ రేపు సూర్యాపేట, రేపు 20 నాడు సూర్యాపేట ఉంది. అలాగే నల్గొండ వచ్చేసి మార్చి 10కి. అట్లా మొత్తం 26 మంది పూర్తయిన జిల్లాలో మనము పోస్టర్ లాంచింగ్లు పెడుతున్నాం. అంటే మన వాళ్ళతో ఫోటోలు దానిలో ఉంటాయి, ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి. కంప్లీట్ 4 అయిపోయినాయి. 4 జిల్లాలో పోస్టర్ లాంచింగ్ అని 15 జిల్లాలు. చిన్న 18 నుంచి 19 సంవత్సరాల లోపలనే అంత పేరు సంపాదించి ఆయన అప్పటి త్యాగం, ఆయన మన సాయుధ పోరాటం గురించి చేసిన త్యాగము ఇప్పటి వరకు ఇంచుమించు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 46లో కాదు చనిపోయింది ఆయన, 76 76 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు నిలుస్తున్నదంటే ఆ త్యాగం చాలా పెద్దది. ఆ స్ఫూర్తి మనకు ఇప్పటికీ ఆ విధంగా ఉంటే ఇప్పుడు కూడా మేము వెళ్ళగలుగుతామని నాకు చైతన్యం వచ్చింది అన్నట్టు ఆ చరిత్ర చదివితే. అటువంటి నాయకుని త్యాగమూర్తి యొక్క సినిమా తీయడం చాలా సంతోషకరం సార్. దానికి మేము ప్రతి విషయంలో సహకారం చేస్తాము, మీకు సపోర్ట్ ఉంటాము కంపల్సరీ. ఇక్కడ మన వాళ్ళు కూడా అందరూ అదే స్ఫూర్తితో ఉన్నవాళ్ళు వారి అభిప్రాయాలు తెలియజేస్తారని చెప్తున్నాను. కొడంగల్ అందరికీ, సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మనకి చాలా గొప్ప విషయం ఈ దొండ కుమరయ్య గారికి మన సినిమా తీయడం చాలా గొప్ప విషయం. మన తెలంగాణకి మొదటి ఉద్యమకారుడు మరణం, ఆయన సినిమా తీయడం మన జాతికి, మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మంచి పేరు. దానికి మన ప్రతి ఒక్కరి సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. మీ తరపున మేము కంపల్సరీ సహకరిస్తాం, మీ అందుబాటులో కంపల్సరీ ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పెద్దలకు అందరికీ, వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు కృష్ణయ్య, జానపద కళాకారుల సంఘంలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను. అయితే ఈ కుమరయ్య సినిమా తీయడం ఈ విధంగా కొత్తదనంగా ఇట్లా అందరినీ కలుపుకొని తీయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి అందరు సపోర్టు ఇంతవరకే 15 జిల్లాల వరకు చేసిన అంటారు. మా వంతు కృషిగా మా జిల్లాలో కూడా అందరికీ తెలియపరిచి సపోర్ట్ చేసి ఎంట ఉంటామని కోరుకుంటున్నాను. ఓకే, నా పేరు శివరామ్ నాయక్, శివలాల్ జయంతి అధ్యక్షుని. వచ్చిన అందరికీ నమస్కారం. ఈ సినిమా తీసిన మేము కూడా సహకారం ఇస్తాము, సపోర్ట్ ఇస్తాము అందరికీ. నా పేరు రవి, నేను ఫోటోగ్రఫీ వర్క్ చేస్తున్నా. ఎట్లయితే మన కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణను సాధించిండో అలా మనకు దొడ్డి కొమరయ్య కూడా అలాగని ఆయన ధైర్యాన్ని ముందు పెట్టేసి ఆయన ఎంత మంచిగా సాధించిండు అంటే కూడా మన దొడ్డి కొమరయ్యని మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణలో ఎంతోమంది చూస్తున్నాము, మన అనగతొక్కేటోళ్ళే ఉన్నారు కానీ ముందుకు మాత్రం పోయనిచ్చేటోళ్ళు కారు. అసలుకి ఈరోజు మనం మంచి పని చేస్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా ఈరోజు ముందుకు వెళ్ళనీయరాదు. అనుభవ ఈరోజు మంచి పని చేస్తుందంటే ఆమెను ముందుకు వెళ్ళనీయరాదు, ఖచ్చితంగా ఆమెను వెనక్కే వెయ్యాలి కానీ ముందుకు తీసుకెళ్ళొద్దు. మరి ఆమె పేరు మంచి గొప్పగా అవుతుంది, నా పేరు అంటే మంచి కాదు, మరి నేను ఎట్లా చేయాలి ఆమె అని చెప్పేసి అనగతొక్కేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన
తెలంగాణలో స్వార్థపరులు ఎక్కువైనరు అన్న ఇక్కడ. ఎందుకంటే ఇటువంటి స్వార్థపరం లేకుండా మనం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మనం అందరం ఏకమై ఉంటేనే కదా మనం ముందుకెళ్ళేది. ఈరోజు తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఇదే దొడ్డి కొమ్మరాయ మన అమరుడు మన కోసం ఎంతో త్యాగం చేసి అమరుడై మన కోసం చనిపోయిండు కదా, మనం కూడా అలాగనే త్యాగం చేసి ఖచ్చితంగా దొడ్డి కొమరేలాగానే మనం కూడా కొనసాగించాలని చెప్పేసి మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చిన్న ఏజ్లోనే 9th క్లాస్లోనే నేను ఉద్యమంలో స్టార్ట్ అయినా. నేను చిన్న ఏజ్లోనే బయటికి వెళ్తే నేను ఉద్యమం స్టార్ట్ చేస్తే కూడా నన్ను ఇంటికి కూడా రాని చెట్టోళ్ళు గారు ఒకప్పుడు. నాకు అసలు ఇంటికి అసలు నేను కాలు పెడితే కూడా ఆ మెంబడి పోలీసు వాళ్ళు వస్తారు, మా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, మేము ఇట్లున్నాము అట్లున్నాము అని చెప్పేటోళ్ళు పెద్ద వాళ్ళు. వాళ్ళ ఇజ్జత్ ఎందుకు ఖరాబ్ చేయాలి, మనం ఎందుకు వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి నేను మొత్తానికి కొడంగల్లోనే అంకితం అయిపోయాను. నాది కొడంగల్. నేను అందరికీ కొడంగలే చెప్పుకుంటా కానీ నా తాండ పేరు ఎక్కువ శాతం చెప్పుకోను, నేను అసలే చెప్పుకోను. ఎందుకంటే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు ఏంటి అనుభవం అనేది నేను నిరూపించుకున్నా కాబట్టి నాది నేను సాధించుకుంటున్నా ఖచ్చితంగా. కాకపోతే ముందుకు వెళ్ళడానికి కొద్దిగా అవకాశం లేదు, సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఉంది వెనకాల బాగానే, కానీ మళ్ళీ వెనక తొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా మస్తు కష్టపడతాను. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటం చేసిందని కూడా ఉన్నా. జైల్లో పాలైన, జైల్లో చిప్పకూడు కూడా తిన్నాము. ఆ చిప్ప కూడా ఇంట్లో ఉంది, ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాను, ఉంది ఆల్రెడీ. ఎప్పటికీ దాంట్లో నేను తింటాను కదా, కొంతమంది అడుగుతుంటారు ఇది ఎక్కడి నుంచి తెచ్చినాను కూడా అడుగుతారు నన్ను. ఇది ఖచ్చితంగా నేను జైల్లోకి వెళ్ళి మేడంని అడిగి తెచ్చుకున్నాను కూడా చెప్తా. చాలా సంతోషం. ఆ మూమెంట్లో తెలంగాణ ఉద్యమ మూమెంట్లో నేను జైలుకి పోయినప్పుడు ఎంతోమంది జైల్లోకి వెళ్ళి కూడా ఆడవాళ్ళని బయటికి కూడా తెచ్చిన ఒక 5-6 మెంబర్స్ని కూడా బయటికి వాళ్ళ ఫ్యామిలీ ఫోన్లు చేసి అట్లా బయటికి కూడా తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పనులు కూడా చేసినా కానీ కాకపోతే నాకు సపోర్ట్ లేక నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంతే సార్. మీరు ఇటువంటి సమావేశం పెడుతున్నారంటే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా. నాకు ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీయాలి, ఇట్లా షార్ట్ ఫిలిం తీయాలి. నేను ఎప్పటికీ అంజలి అన్నకు, నరేష్ అన్నకి బాగానే చెప్తుంటా, అన్నయ్య మనం ఒక చిన్న షార్ట్ ఫిలిం చేద్దాము, మంచి లైక్స్ వస్తాయి, మంచిగా వస్తాయి అని చెప్పేసి అంజలి అన్నకు తిడుతూనే ఉంటాను. మీరు ఏమన్నా వాళ్ళు పెడితే నాకు ఖచ్చితంగా పెడతారు. ఈరోజు దీంట్లో ఏదైనా తప్పు ఉంటే కూడా నేను చూసి ఇట్లా కాదన్నయ్య బాగలేదని కూడా చెప్తుంటా అన్నయ్య వాళ్ళకు. అన్న కూడా మంచిగానే, ఆయన మంచి యాక్టరు, డ్యాన్స్ మంచి యాక్టింగ్ బాగానే చేస్తాడు. కాకపోతే అన్నతో పాటు లాక్డౌన్లో కూడా నేను తీసాను. కాకపోతే మంచి లైక్స్ వచ్చిన ఫస్ట్ వాళ్ళ ఛానల్ నా నుంచి ఓపెన్ చేశారు వాళ్ళు. నా నుంచి ఓపెన్ చేసి కూడా వాళ్ళ ఛానల్ ఇప్పటికీ కూడా చాలా మంచిగానే నడుస్తుంది, అలాగనే నడిపిస్తున్నారు అన్న వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇటువంటి తెలంగాణలో నేను ఒక ఆడపులిగా నేను ఇదే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో నన్ను ఎవ్వరు దేకలేరు, అటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే నేను ఎవరి మాట వినను, నా మాటే నా శ్వాసితం. నేను తప్పు చేసే భయపడతా, నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరితో భయపడాను అని చెప్పేసి నేను ఒక పులి బిడ్డలాగా నేను బయటికి వెళ్ళి నేను గిరిజన దాంట్లో నేను ఒక్కదాని ఆడపిల్లని, వీళ్ళ దాంట్లో నేను ఒకే ఆడపిల్లని అయినా కానీ వీళ్ళందరూ కొద్దిగా తొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళని నేను పడట్లేదు, వాళ్ళని నేను అసలు ముందు కూడా వెళ్ళని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను కష్టపడిన, నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి, నేను చూస్తా ఈరోజు కాకపోయినా రేపు కాదా అది ఖచ్చితంగా అవుతుంది. ఇదే దొడ్డి కొమ్మరాయలాగా నేను అది సాధిస్తా అని చెప్పేసి నేను అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కళారూపంగా ఉన్నారు. నా పేరు బుడుగ జంగం శాంతయ్య అంటారు, కొంత నరసింహ అంటారు. నేను నరసింహస్వామిని నమ్ముకున్నందుకు నరసింహనే ఆ పేరు వచ్చింది. నేను ఇప్పటికీ 55 సంవత్సరాలు ఉన్నా. నేను చిన్న ఉన్నప్పుడు నా నాయన చచ్చిపోయిండు. అయితే ఇది ఎందుకంటే ఇటువంటి తీసు మార్కులు కావాలి, ఇటువంటి అన్నదాత కావాలి. ఒక బిడ్డని నా తండ్రి బాబా బిఆర్ అంబేద్కర్ ఎట్లా పోరాటం చేసిండు, ఆయన పిల్లలు చచ్చిపోతే నా జాతి ముందుకు రావాలని ఇట్లా ఏళ్ళు చూపించాడు. ఎందుకు మన జాతిని ఎవడైతే కాలుతో దన్నిండో ఆ రోజు మనం పెట్టరని బాధలు పెట్టి మేము కూడా ఆటలు ఆడతాం. ఇప్పుడు కథలు చెప్తా, నేను ఆటలు ఆడతా, ఇప్పటికీ ఆడేసమే కడతా. కానీ మరి నా తండ్రి బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు మేము కూడా హక్కుల పోరాటం, ఎవ్వరికి ఏం దండు ఏమే కానీ అన్యాయం నడిస్తే మేము ముందుకు వస్తున్నాం. అదొకటి. పండగ సాయన చెప్పి కూడా నేను పేరు చెప్పుకుంటా, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా నా పేరు పండగ సాయన అంట. పండగ సాయన కూడా ఆయన ఎంత గొప్పతరం చేసిండు, పేదలకు ఆయనను కొట్టి పేదలకు వచ్చిండు. అదొకటి. మీ అందరికీ మీ కళాభివందనాలు చేస్తున్నా. అన్నగారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నా. ఈరోజు అన్న మన గురించి సారోలే కానీ చేసినంటే నాకు గొప్ప తరం. ఈరోజు నేను పాత్ర ఎన్నిక అవుతున్నా, ఎక్కడ ఎల్లమాట అంటే అక్కడ తూర్పుకు
పోలేపల్లి అది తూర్పు కొత్తున 5 మాపులు ఎల్లా మాట ఇచ్చిన నేను ఆదేశం కడతా ఎల్లంప పాత్ర ఇటువంటి నటించిన నేను చిన్న ఉన్నప్పుడు నడిచి పాటలు పడతాయి ఎప్పటికీ. కొంగలు కోలాట మేసి నక్కలు నాగన్లు కొట్టే కొర్రమంటలు గుద్దులాట పిల్లులు పీకులాట ఊర విసికే ఉట్లాడ అమరా పలగూరి దమ్మమ్మ బళ్ళ రామన రాయుడా మా తండ్రి దంపినోలా డవడాలరా పేరు చెప్పు పొడిదాలరా పేరు చెప్పు నాయకుల పేరు చెప్పు మరవల్ల ఊరికి నాకు తోరణము కడుతూనే దమ్మమ్మ బళ్ళ రామన రాయుడా అమ్మా బలగురు దమ్మమ్మ రండ సీరా కట్టినావు ముండరేకా తొడిగినావు మూల పంకుల నడమ ముసురు కొంగు కప్పుకొని కన్నీరు తీస్తున్నావే దమ్మమ్మ బళ్ళ రామన రాయుడా అంటే ఈ మాట ఎవరు అంటున్నారు? మరి రాజరఘుపతిరావు ఆయన మన దళిత బిడ్డనే, మన తెలుగు వాళ్ళు మన్నేవాళ్ళు అంటే తెలుగు వాళ్ళు. అంటే అప్పుడు దొరల పరిపాలన నడుస్తుంటే అయ్యా నేను బతకనికి వచ్చిన నాకు ఎడ్డవాళ్ళు మల్లరాయుడు ఎల్లరాయుడు ఎంగలరాయుడు వీళ్ళందరూ 5 మంది కొడుకులు ఉడితే నాకు ఈ రాజ్యానికి రాజు ఉంటే ఒక కత్తి పట్టే సిపాయి మంది లేరు నా ఎంబడి. మా అన్నలక మా సార్లక ఇప్పుడు పోరాటం చేసాడు నా ఎంబడి ఒక దండు ఉంటేనా దండు కాదు అట్లా తీస్తా తిమ్రం అన్నట్లు పండుగ లెక్క పోయేటి జమదారిని తల పండుగ కొట్టాడు. అన్నగారికి కళాభి వందనాలు చేస్తున్నా. ఇటువంటి గుండె అంటే పండుగ నా గుండె లెక్క నా తండ్రి బాబా అంబేద్కర్ లెక్క. అయితే ఒకటి రాజులు అయితే ఏమన్నాడు బలగురు దమ్మమ్మ అయ్యా మనం దొరలతో మనం యుద్ధం చేయం అయిన వాళ్ళతో యుద్ధం చేస్తామా? ఇప్పుడు సార్ ఏమన్నాడు నేను ఒక్కరిని పోరాటం చేయను ఆంధ్రలో వాళ్ళు హుషారు పిల్లలే వాళ్ళు అటువంటి అన్న ధైర్యం చేసాడు. ప్రాణానికి తెంపిడ్చిండు సారయ్య బల్లారామన రాయుడా ఉంటొక్క జీవి పోతే ఒక్క జీవి పేదలకు సాధలకు న్యాయము చేయలే అని సార్ కూడా చేసిండు. అటువంటి దొరవారు రాజరఘుపతి అయితే సాగుడు కొడుకుని శాఖమల్లయ్యని తెచ్చుకున్నాడు. ఎవరు? గొల్లవాన్ని తెచ్చుకున్నాడు. శాఖమల్లయ్య అంటే బైరగడ్డం శివాజీ లెక్క వేసుకొని 12 మంది దొరలు ఏరిగిన దగ్గర కూర్చుండు. పోలాస కలినిసి అప్పుడు రాజరఘుపతిరావు ఏమన్నారు ఒలంగిరి బాద్షా గారు బల్గురు కొండ సార్ ఎందుకు మీరు ఆ చీల్మ జీతాలు అంటే కూడా చేస్తాను నేను. అయితే ఏమైంది ఆ పొయ్యేటి లేడీని కత్తికి పొడుచుకొని వస్తే 5 ఏళ్ల పల్లె ఇనాం రాసిస్తున్నాడు. ఎవరు? ఒలంగిరి బాద్షా గారు గోల్కొండ నవాబ్ గారు. అంటే లేడీ జిక్తాది అంటే మన్నెవాని కులం అంటే తెలుగోలు బోయ కులం మన్నెవాళ్ళ కులం. అయితే అటువంటి బోయేటి లేటిని పోయి ఎవరు రాజరఘుపతిరావు కత్తికి పొడిచి ఇట్లా బల్లెని కారం పెట్టుకొని వచ్చాడు. అప్పుడు 3 ఏళ్ల పల్లె ఇనాం రాసి ఇచ్చింది. ఎవరికి? చిన్న ఒక పల్లె బల్గురు కొండయ్య ఇనాం రాసిస్తే ఈ రాజపరిపాలన వస్తే ఈ అయిపోయి దొరల్లోకి అయిపోయి అంతా తండ వాపిన మనం పంపించిన మరి నాకు కత్తి పట్టే కొడుకు ఉండాలని చెప్పి శాఖమల్లయ్యని తెచ్చుకున్నాడు. శాఖమల్లయ్య అప్పుడు మన మందిని ఎట్లా మన వంగవాడి బండలు పెట్టిపించారు. మీసం ఎక్కుంటే పిల్లి జుట్లు పెట్టించు కొడుక ఎవరిని తిప్పుతున్నావు మీసం ఇట్లా నాలక తిప్పితే కొడుక మేము ఇంట్లో పట్టణంగా దొరలంగా ఉంటే మా ముందర నువ్వు తిరుగుతావు కొడుక అని వంగబెట్టి బండలు పెట్టిరు బొడ్డమ్మ లేపించరు. అటువంటి వాళ్ళు శాఖమల్లయ్య ఏం చేసాడు ముండం బొప్పి రక్తం డొల్లు కొట్టినాడు. కొడితే పిరికెడు యాగాలిచ్చుడు బలగురి కొండయ్య అప్పుడు శాఖమల్లయ్య దొరల కింద అయిపోయింది దొరభగమంతా. అరే గట్టుబంటి మాటలున్నావే ఓ దొర బల్లా రామనారాయుడు రైడా అన్నగారు ఎందుకను ఇటువంటి దయచేసి సార్ నేను కూడా నీతో పాటు నేను పోరాటం చేస్తా. నాకు ఇన్ని దినాలైంది కూడా నేను కథలు చెప్పి ఆటలాడి నాకు కూడా ముసలి అవుతుండా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అన్నీ ఉన్నాయి మన దగ్గర లేనిదేం లేదు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన బహుజన బిడ్డలందరికీ సాయంకాలపు వందనాలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఒక మంచి శుభపరిణామం ఈ ప్రాంతానికి అనుకోవచ్చు. ఈ దొడ్డి కొమరయ్య సినిమా అనేది మనకి ఒక కలిసి వచ్చిన అవకాశంగా భావించాలి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ కోణాల్లో ఎవరెవరి కోణంలో వాళ్ళు ఎంతో కొంత కళా నైపుణ్యం ఉన్నోళ్ళే సార్. వీళ్ళంతా ఈ కళా నైపుణ్యం ఉన్నది ఒక వేదిక దొరకట్లేదు. ఆ వేదికని ఈ దొడ్డి కొమరయ్య అనుకోవచ్చు, మనం 100% అనుకోవచ్చు. కలిసి వచ్చిన కాలమే ఈ దొడ్డి కొమరయ్య సినిమా అనుకోవచ్చు, కలిసి వచ్చిన కాలమే ఈనాటి సాయంత్రం అనుకోవచ్చు. ఈ దొడ్డి కొమరయ్య సినిమాల్లో మనమందరం భాగస్వాములు అయితే
మీకు ఉన్నటువంటి కళలన్నీ కూడా సాకారం అవుతాయి. దానికి వేదికగా వాడుకోవడంలో తప్పు లేదు. 100% ఇది వాస్తవం అని నమ్మొచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే సేనాపతి గారు అన్నగారు మన ఉమ్మడి జిల్లా ఎక్కడ వెళ్ళినా, హైదరాబాద్ పోయినా, ఇంకా నిజామాబాద్ పోయినా, ఎక్కడ పోయినా కూడా మహబూబ్ నగర్ అంటే ఒక గొప్ప తిన్నంత అవుతుంది సార్ నాకైతే. ఎందుకంటే ఈ ప్రాంతంలో అప్పట్లో కూడా ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి ప్రాంతం ఇది ఉమ్మడి మహబూబ్ నగర్. ఆ ఉమ్మడి మహబూబ్ నగర్లో అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి వచ్చిండని చెప్పి సంతోషపడవచ్చు ఈరోజు మనం. ఈ సినిమా తీయడానికి మిగతా జిల్లాల వాళ్ళకి ఆలోచన రాలేదు. అవకాశం వచ్చినా రాలేకున్నా వాళ్ళకి ఆలోచన రాలేదు. ఆలోచన వస్తే ఏమైనా అవుతుంది. సార్ ఇప్పుడు చెప్పారు, నేను అన్నిటికీ నిలబడి, బలపడి, కలబడి, తడబడి, ఒడిబడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన అంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఆలోచన మన పాలమూరు బిడ్డకు వచ్చినందుకు సంతోషం. అయితే ఈ సినిమాలో మనందరం భాగస్వాములు కావాలి. ఇటీవల కాలంలోనే ఒక దాదాపు 5-6 నెలల కాలంలోనే వికారాబాద్ జిల్లాలో కమిటీ ఇస్తే ఆ కమిటీలో నేను వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు తాలూకా కమిటీ కూడా మనందరి సమక్షంలో రేపో మాపో ఒకరోజు టైం తీసుకొని ఆ కమిటీలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఇక్కడ ఎవరికి కళ తక్కువ లేదనేది అందరి ముందర చెప్తా ఉన్నాను. ఇప్పుడు అంజలప్పన్న ఉన్నాడు, ఆయన అన్నీ చేయగలుగుతాడు, రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. అన్న కృష్ణన్న ఉన్నాడు, మంచి సింగరు, యాక్టరే కాదు, ఆయన ఒక మ్యూజికల్ డైరెక్టర్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ శంకర్ నాయక్ ఏం తక్కువ కాదు, సూర్య నాయక్ ఏం తక్కువ కాదు, రమేష్ అన్న తక్కువ కాదు, అనుభయ్ తక్కువ కాదు, రవి నాయక్ తక్కువ కాదు, ఎవరు కూడా ఇంకా తక్కువ లేరు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటే కనుక ఒక మంచి వేదిక దొరుకుతుంది మనకి. కానీ అది అట్లనే కొనసాగితే వీళ్ళ బాటలో నడిస్తే మన పిల్లలకు కూడా ఒక వేదిక అవుతుంది. ఈ వేదిక లేకనే ఈ కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. చాలా రోజులు, చాలా ఏళ్ళ తరబడి మన నాన్నల కానీ మన తాతలు కానీ వాళ్ళు అటే వెళ్ళిపోయారు. మనం కూడా ఇంకా ఎంతో కొంత ఇప్పుడు అంజలప్పన్న ఏజ్ తీసుకున్నా, కృష్ణన్న ఏజ్ తీసుకున్నా, రమేష్ అన్న కానీ వీళ్ళ సగం ఏజ్ అయిపోయింది. ఇప్పటికైనా ఈ దాంట్లో కలిసి వస్తే మనకి, మన కుటుంబాలకు కూడా, మన పిల్లలు కూడా రేపు సినీ ఫీల్డ్లో కావచ్చు, లేదంటే ఇంకా నాకు కూడా పాడాలని ఉన్నది, ఆడాలని ఉన్నది. అంజలన్న అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. కానీ నేను వివిధ రకాలుగా బంధాల్లో ఉన్నాను. ఆ బంధాల్లో ముడిపడి అవకాశాలు అందుకోలేకపోతున్నా నాకు. కాబట్టి ఇటువంటిది ఒక అవకాశంగా భావించవచ్చు. అట్లా మంచి అవకాశం ఇది. దీన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం. ఈరోజే పోలేపల్లి ఎల్లమ్మ పాట రాసి అన్నగారు ఈ ప్రాంతము ఇలవెల్పుగా కొలిసే ఎల్లమ్మ పాట రాసి కలెక్టర్ చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేసినట్టు ఉన్నారు. ఇంతకుముందే గ్రూప్లో వచ్చిన అందరం ఒకసారి గట్టి చప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలుపాలి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భోజనవాదులకు అందరికీ, అదేవిధంగా దొడ్డు కొమరయ్య దర్శకులు సేనాపతి అన్న గారికి అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక సినీ ఫీల్డే చాలా గ్రామానికి ప్రతి గుండెకు ఒక మానీయుల చరిత్ర కానీ, పోరాట యోధుల చరిత్ర ఖచ్చితంగా తీసుకోవాలంటే ఒక సినీ ఫీల్డ్ అయితేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ చరిత్రలు అందేటట్లు తీసుకెళ్తారంటనని ముందుకొచ్చిన సేనాపతి అన్న గారికి మా కొడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరపు నుండి ప్రత్యేకంగా జై భీమ్లన. ఎందుకంటే ఈరోజు మనవాదులు, అగ్రవర్ణాలు మన పోరాట యోధుల చరిత్రను తొక్కబడి వేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర చెప్పడానికి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో మరి ఒక సినీ ఫీల్డ్ ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో పోతే ఒక జై భీమ్ సినిమా వచ్చింది. మన రాష్ట్రంలో అట్లాంటి సాహసం చేయడానికి కూడా ఎవరు ముందరికి రావడం లేదు. గతంలో ఎన్టీఆర్ గారు ఒక వీరబ్రహ్మం గారి చరిత్ర తీసి కులాల మీద అన్నిటి మీద చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనీసం ఒక పాట పాడితే కూడా అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మరి మన పోరాట యోధుల జీవిత చరిత్రలు ముందరికి తీసుకెళ్తా అంటనని కంకణం కట్టుకొని ముందుకొచ్చిండంటనంటే మనం అందరం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన వీరుల చరిత్ర మనమే ఖచ్చితంగా చరిత్రను మనం చిత్రరూపంలో మరి ఒక థియేటర్ స్క్రీన్ పైన చూపించాలంటనని కంకణం కట్టుకొని సుదీర్ఘంగా ఒక 20 ఏళ్ల నుండి అన్నగారు తన ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా ఎక్కడ వెనుదిరిగి చూడకుండా ఒక ఖచ్చితంగా మన ఇప్పుడు దొడ్డు కొమరయ్య కానీ ఇంకా మన పోరాట యోధుల జీవిత చరిత్రను ముందరికి తీసుకెళ్తా అంటనని అన్నగారు చెప్పడం అంటనంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక 26 మందిని తీసుకోవడం,
అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేస్తా అనడం ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధ్యత కలుగుతుంది. వాళ్ళకు ఒక బాధ్యతతోటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మరి చేరవేసే విధంగా ఇది సక్సెస్ అవుతుంది అంటనని ఇట్లాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరు చేయాలి. ఇంతకుముందే ఇక్కడ అయితే మా అంజలన్న గారు మరి చిన్న చిన్న పాటలు కానీ మాటలు కానీ ఒక చిన్న షార్ట్ ఫిలింలు కూడా ఒకసారి నాతోటి కూడా ఒక కార్యక్రమంలో చేయించడం జరిగింది. చాలా కళాకారులు ఉన్నారు కానీ మనకు అవకాశాలు లేక వెనుకబడిపోయినరు. వెంకటన్న గారు కూడా ఎన్నో రకాలుగా తిప్పలు పడుతుంటాడు, ఏదో ఒకటి చేయాలంటే అంటుంటారు కానీ వాళ్ళకి అవకాశాలు లేక ఇక్కడ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కళ ఉంది, స్క్రీన్ మరి వాళ్ళకి స్కిల్ ఉంది కానీ బయటికి తీసుకురానికే వీళ్ళకి ఎంత ప్రోత్సాహం లేక మనం ఇక్కడనే ఉంటున్నాము. మరి ఈ మొన్ననే మధ్యలోనే గల్లు కోడంగల్లు అంటనని అన్న శ్రీనాన్న కానీ అన్నగారు కానీ మరి చాలా రకాలుగా వీళ్ళు నాటకాలు ఎన్నో వేస్తుంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలంటానంటే ఇప్పుడు బుర్గజంగాల నరసింహులు పాట మాట పాడడం ఎంత ఇది ఉన్నదో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా డైరెక్షన్ సినీ ఫీల్డ్లో ఉన్నోళ్ళు మనకు సహకారం కావాలి. ఆ సహకారం అందించడానికి వచ్చిన సేనాపతి అన్నగారికి మరి ఇక్కడ వచ్చిన అన్నగారి బాలరామ అన్నగారికి అందరికీ ప్రత్యేకంగా జైభీం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందన్న. నియోజకవర్గం వరకు మేము ఏ రూపంగా తీసుకోవాలంటే ఇప్పటివరకు నేను ప్రతి గ్రామాలలో అంబేద్కర్ వాదం పైన ప్రతి గ్రామాల్లో మరి కమిటీలు వేసి చైతన్యం చేసిన. ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా దొడ్డు కొమరయ్య గురించి సినీ ఫీల్డ్ గురించి కూడా మేము ఖచ్చితంగా తీసుకెళ్తామంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున జైభీం తెలియజేస్తాం. ముగిస్తాం. అందరికీ సాయంకాల శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా తమ్ముని అభినందించవలసిందే. ఎందుకంటే ఈ రోజులో ఇటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలపైన తను దొడ్డి కుమరలాగా పోరాటం చేస్తున్నాడంటే నిజంగా అభినందనీయం. మీరు చేసేదానికి ఎప్పుడు కూడా మా వంతుగా తప్పకుండా సహకారం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి మన సొసైటీలో సమాజంలో చూస్తున్నాం. మీరు మన సినీ ఫీల్డ్ కాకుండా వివిధ రంగాల్లో మన బడుగు బలహీన పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు సినీ ఫీల్డ్లో ఉంటారు, మా డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అందరిలో ఎక్కడ చూసినా పెత్తందారు వ్యవస్థనే ఉంది. మనం ఎవరిని కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది ఒకవేళ విజయవంతమైతే దీంతోనే మన బడుగు బలహీన వర్గాల్లో ఐక్యత వస్తుందేమని నేను ఆశిస్తున్నాను. కాబట్టి తమ్ముడు వెళ్ళ మీకు ఎప్పుడు కూడా మా వంతుగా అంటే ఎప్పుడో శ్రీరామచంద్రుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారధి కట్టినప్పుడు ఉడత సాయం చేసినట్టు మా వంతుగా తప్పకుండా ఎక్కువ కాకుండా కొంతవరకైనా మా వంతుకు మేము తప్పకుండా సాయం చేస్తాం. చేసి మీ వెన్నుంటూ ఉంటామని ఆశిస్తున్నాం. జై. ఈ కార్యక్రమంలో వచ్చిన మిత్రులందరికీ నాతోటి ఉద్యమకారులందరికీ ప్రత్యేకంగా జై భీమ్ జై మూల్యవాసి. నా పేరు రాతోడు సూర్యనాయక్. లంబాడి హక్కుల పోరాట సమితిలో దాదాపు 22 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. తెలంగాణ ఉద్యమంలో నా పైన 75 కేసులు ఉంటుంది సుమారుగా. వాస్తవంగా ఇప్పుడు ఈ ఇంతటి ఉద్యమాలు చేసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే సౌ బక్నా ఎక్లిక్నా. వాస్తవంగా చాలామంది చాలా రకాలుగా మనం ఆట రూపంలో కావచ్చు, కళారూపంలో కావచ్చు, మన యొక్క నైపుణ్యతలను మనం చూపిస్తూ ఉంటాం. కాబట్టి నేను అనుకున్నది విషయం ఏంటంటే నేను చాలా రకాల కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నాను. మరియు ఆ విషయాలన్నీ మనము కింది స్థాయి వాళ్లకు చదువుకున్న వాళ్ళు అటువంటి వ్యక్తులను మనము చేరవేయాలంటే ఏం చేయాలనే ఉద్దేశం మీద మన యొక్క లంబాడి సమాజంలో జీవన విధానం ఏ విధంగా ఉన్నదనే పుస్తకం మీద దాదాపు 2 పుస్తకాలు రచించిన. నిన్న ఒక కరపత్రం కూడా నేను ఆవిష్కరణ చేసిన. అయితే నేను చెప్పే విషయాలు ఏమిటంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా విలువైన విషయము. ఆ సినిమా రూపకంలో అంటే ఇప్పుడు దాదాపుగా మనము ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులే కాదు, మనకు గ్రామాల్లో కానీ పల్లెలలో కానీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆ కాలంలో ఏమనేవారంటే టీవీలు లేనిది ఊరు లేదు అనే విషయం ఉండే. ఇప్పుడు ఏ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చిన్నతనం ఉన్న వాళ్ళు కూడా కావచ్చు ఐఫోన్ లేనిది ఎవరు లేరు అనే విషయం ఉన్నది. కాబట్టి ఈ రూపకమైన కానీ మనము ఈ దొడ్డి కుమర సినిమా అనేది ఒక సినిమా థియేటర్లోనే కాకుండా కానీ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లలో
బంధించి ఉంటుంది. అది అందరూ చూడగలుగుతారు. మరి ఇంకోటి దాంట్లో ఏమంటే దాదాపు 200 పై చిలుకలు కులాలను తీసుకొని తీయడం ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ కృషి చేస్తున్నటువంటి ఈ టీంని మేము అండదండగా ఉంటాము. మా కొడంగల్ నియోజకవర్గం నుంచి మేము కూడా మా వంతుగా కృషి చేసి మీకు అండగా నిలుస్తామని తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై భీమ్, జై మూల్యవాసి. నా పేరు చందర్. ఎందుకంటే ఇది తీస్తుండ్రు కాబట్టి బాగానే ఉంది. ఏమైనా ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. అందరికీ ముందుగా బహుజన బిడ్డలందరికీ ధన్యవాదాలు. ఈ దొడ్డి కొమరయ్య అనే ఫిలిం తీయడానికి వచ్చిన మన సేనాపతి అన్నకి, ఈ కాన్సెప్ట్ తీసుకున్న అన్నకి, మరి అందరికీ అన్న కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి కాన్సెప్ట్. ఈ దొడ్డి కొమరయ్య అనేది ఆనాడు భూమి కోసం భుక్తి కోసం పోరాడిన నాయకుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ రాష్ట్రంలోని తెలంగాణలోనే తొలి అమరుడైన నాయకుడు. ఆయన జీవించి కూడా ఒక 20 ఏళ్ళ కాలంలోనే చనిపోవడం కూడా జరిగింది. ఒక 20 ఏళ్ళు బతికిన తర్వాత చనిపోవడం జరిగింది. ఆయన ఆ 20 ఏళ్లలోనే చాలా రకాలమైనటువంటి ప్రయత్నాలు చేసిండు ఈ రాష్ట్రం కోసం, మన తెలంగాణ రాష్ట్రం కోసం. అంటే ఆయన ఉన్న రోజులో ఈ భూమి విముక్తి అంటే వెట్టి చాకరిగా ఉన్న వాళ్ళకు దాదాపు 3000 భూములను 3000 గ్రామాలకు 10 లక్షల భూములను కూడా ఆయన చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి వీరులు చాలామంది ఉన్నారు. అన్న తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచిది. నా పేరు శంకర్ నాయక్, కొడంగల్ మాజీ కౌన్సిలర్. ఇప్పుడు ఈ అన్న తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉంది. ఈ లోతుల హిస్టరీలో లోపల వెళ్తే మాత్రం మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు పొలిటికల్స్ అనేది మర్చిపోతాం. ఇప్పుడు అందరికీ అన్నట్టు ఏదో చిన్నగానే అనిపించవచ్చు, కొంతమందికి బోర్గా అనిపించవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆ ఫోన్ల ద్వారా మనం ఏదో చూస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి ఏదో బోర్గా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి కనుక మనం ఈ హిస్టరీలో వెళ్ళిపోతే ఈ దొడ్డి కొమరయ్య కావచ్చు, తాను నాయక్ కావచ్చు, ఇలాంటి నాయకులు ఏమేమి చేసిండ్రు, ఎన్ని త్యాగాలు చేసిండ్రు, ఎంత పటిష్టంగా చేసిన అనే వ్యక్తి ఉద్యమం అనేది మనకు తెలుస్తుంది. అందుకని అన్న కూడా వచ్చిన సంబంధాలు క్యాన్సిల్ చేసుకొని ఎందుకు పోయిందంటే మనం అనుకుంటాం అన్న ఎందుకు పెళ్లి చేసుకోవట్లేడు, అరే ఏం అవసరం అనుకుంటాం. కానీ ఆ హిస్టరీలో ఒకసారి ఆయన ఎంట్రీ అయిపోయిండు. ఎంట్రీ అయిన తర్వాత ఇవన్నీ జీవితంలో చరిత్రలు మర్చిపోతారు. మరి చాలా వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకొని ఇక్కడ వచ్చిన వ్యక్తులు కూడా చాలా మంచి వాళ్ళే. నీవు మంచి నిర్ణయం తీసుకున్నాం. బలరాం నాయక్ సార్ కావచ్చు, మన నరసింహులు సార్ కావచ్చు, చాలా మంచి వ్యక్తి నిర్ణయం ఇది. ఎందుకంటే వీళ్ళని నువ్వు తీసుకొని నడిస్తే మాత్రం మంచి చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తారే నాయక్, కొడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ ప్రెసిడెంట్ని. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క సినిమా చూసినట్టు అయితే నేను కూడా నా సపోర్ట్ నా వంతుగా ఉంటుంది. అందరికీ లేట్ అయినందుకు చాలా ప్రత్యేక అభినందనలు, ఓపికతో ఉన్నందుకు. స్పెషల్గా ఏంటంటే నా అనుభవంలో బహుజనులందరూ కూడా ఈ సినీ రంగంలో ఒక పునాది రాయిలా, నిజం చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటానికి మనము ఒక ప్రధాన సూత్రధారిని మనము ఆద్యుని మనము ఒక సినీ రంగంలో మనము అడుగెట్లా పెడుతున్నామో, ఈ బహుజన వాదులతోనే ఒక సినీ రంగంలో పునాదులు వేయడానికి ఒక సేనాపతిలాగా ఈ బహుజన రంగాన్ని మనము ఈ దాంట్లో నడిపియడము నిజంగానే మన అదృష్టం. వెంకట్ చెప్పినట్టు దానికి ప్రధానంగా ఆర్థికపరమైన కానీ అన్ని రకాల సలహాలు సూచనలు. ఎందుకంటే డైరెక్షను తెరమిన్న కనిపించవచ్చు, కానీ దాని వెనుక తెరమీన ఒక అందంగా మలచడానికి ఆర్థిక స్తోమతను చాలా ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి కొన్ని సినిమాలు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆ రంగం అంతా కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. డి రామనాయుడు నిర్మాత, ఆయన కొడుకు చేసే మన్మన్లు చేసే ఇంకా చిన్నపిల్లలు అందరూ చేస్తూనే ఉన్నారు. అంటే ఆర్థికంగా ఆయన ఒక నిర్మాతగా ఆయననే ఉంటున్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీనే ఫోకస్ చేస్తున్నాడు. ఆ ఆర్థికంగా వచ్చే లాభాలను గుర్తింపును అన్నీ కూడా తనే పొందుతున్నాడు. మరి అట్లాంటి సినిమా అనేది ఒక వినోదమే కాదు, ఒక తెలంగాణ చరిత్రను బహుజనవాదుల యొక్క జీవిత విశేషాలను తెలియజేస్తూ తెర మీదకి చేస్తే, ఇప్పుడు శంకర్ అన్నట్టు మనము ఒక్కొక్కరము ఒక్కొక్క 1000 మందిని తయారు చేసుకుంటే మన సినిమాను మన జీవిత చరిత్రలను మనమే మలుచుకొని ఇక్కడ 26 మందే కాదు, ఈ 26 మంది ద్వారా ఒక 24 రకాల రంగాలను, సినీ రంగంలో ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా అందరినీ మనమే ఫోకస్ చేసుకొని ఆ రంగంలో ప్రతి ఒక్కరిని చేసుకోవచ్చు. ఇప్పుడు రవి వచ్చిండు, ఒక మంచి సినిమాకి కెమెరామ్యాన్, ఆయన
ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ చేస్తాడంటే అద్భుతంగా చేస్తాడు. ఈ ఏరియాలో ది బెస్ట్ బహుజన ఫోటోగ్రాఫర్ అంటే రవి, ఆయన మించిన లేరు. అంటే ఎందుకంటే మన ఇక్కడ ఉన్న 26 మంది సహ నిర్మాతల కోసమే కాదు ఇది మీరు చేసింది ఈరోజు. దీని వెనుక ఎంతోమంది ఆర్టిస్టులు 24 రంగాల్లో ఉన్నటువంటి ప్రతి కళాకారులు వేల మంది కళాకారులను మనం తయారు చేసుకొని సినీ ప్రపంచాన్ని బహుజనులు తెలంగాణలో ఏలుతారు అనేట దానికి ఈరోజు కొడంగల్ అంతకుముందు అన్నలు చెప్పినారు షార్ట్ ఫిలిమ్స్ తీసినాము అని చేసినాం. గల్లు 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 కోడంగల్లు గజ్జెగట్టి దుంకులాడితే గుండెల జల్లు. ఆ గద్దెకట్టి కళాకారులకు బహుజనులే ఆ రక్తంలోనే ఉంది, వేరే వాళ్ళ దగ్గర లేదు నిజం చెప్పాలంటే. అట్లాంటి రంగాన్ని మీరు ఈ రకంగా ఒక కార్యాచరణతోటి నాకు తెలిసి ఈ ప్లాన్తో సినీ రంగం ఇప్పటి వరకు లేదు, జరగలేదు నాకు తెలిసి. కాబట్టి ఇంత మంచి ఆలోచనతో వచ్చినందుకు ఒక ఫైనల్గా చిన్న సూచన ఏంటంటే సినీ రంగంలో ప్రారంభం ఉంటుంది కానీ అది చివరి దశలో చాలా ఫెయిల్ అవుతాయి. చాలా 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 అంటే లాస్ట్కి తెరమినికి రావు, కష్టాలు అన్నీ వస్తాయి, ఆర్థికంగా అయితే అన్నీ వివిధ చిన్న చిన్న రకాలతో ఏదో రకమైనటువంటి దాన్ని తెర మీదకి మ్యాక్సిమం రావు. కానీ మనం ఒక్కటి తీసినా కూడా అది ఖచ్చితంగా తెర మీద ఒక బలగం సినిమా లేకనో ఇంకో దాని లేక ఇంకో ఒక గ్రామీణ కళాకారులతోటి మంచిగా ఇచ్చేసి అన్ని రంగాల్లో ఒక చైతన్యంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఈ అవకాశం బలరాం సార్ గారికి, సేనాపతి సార్ గారికి ప్రత్యేకంగా అభినందన. అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా శుభ సాయంత్రం. నా పేరు నరేష్ కుమార్. నేను దాదాపుగా ఒక 13 సంవత్సరాల నుంచిగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. అంటే ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలని ఒక ధోరణితోటి కూడా మనం అందరూ కూడా ముందుకు సాగాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అంజలప్ప ఉన్నాడు రచయిత, అన్న ఉన్నాడు కవి, అక్కడ సంగీతం, అక్కడ కెమెరామెన్, మేము ఎడిటింగ్ అంటే టెక్నికల్ పరంగా ఇట్లా మేము చాలా సందర్భాల్లో ఒక అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కూడా చాలాసార్లు ఒక 5-6 సబ్జెక్టులు పెట్టుకొని ఉన్నాం. కాకపోతే మాకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక ఏం లేక మేము టైంపాస్ చేసుకుంటూ పోతున్నాం అంతే. చాలాసార్లు అనుకున్నాం, ఇట్లా కొన్ని సాంగ్స్ చేసినాం, ఏదో రకంగా అడపదడప సాంగ్స్, ఫోక్ సాంగ్స్ లాగా ఇట్లా తీసినాం, పోయింది. ఇక మాదైతే న్యూస్ పరంగా మాది రెగ్యులర్గానే ఉండనే ఉంటుంది. ఇక మీరు ఈ వేదిక ఎంచుకోవడం చాలా సంతోషం. మీకు కూడా ఎలాంటి సాయం చేయాలని కూడా మేము ముందుకు వస్తాం. అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు కూడా మేము సహకారాలు చేస్తాం. ధన్యవాదాలు. ఎండింగ్కి వచ్చేసరికి కష్టాలు మొదలవుతాయి. కానీ శత్రువు వాడు ఎంత గట్టిగా ఆలోచిస్తాడో వానికి అంత గట్టిగా సమానం చెప్పము. అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్లనే, మనలో భయం ఉండడం ద్వారానే మనం కలవలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. ఈ దొడ్డి కొమరయ్య సినిమా అనేది దానికి చెక్కు పెట్టబోతుంది, మన వర్గాల్లో ఆత్మవిశ్వాసం కల్పించబోతుంది. ఒక్కసారి మన ఏకమైతే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా నేను నిరూపించబోతున్నాను. ఫైనల్గా జిల్లాకి 26 మందిని తీసుకున్న తర్వాత ఫైనల్ మీటింగ్ హైదరాబాద్ ఉంటుంది సార్. 1000 మందితో కవాజ్ చేస్తాం మనము. మామూలు ఉండదు సార్. అవతల వాడికి గుండెల్లో పరిగెత్తలేదు. ఎవడు ఈ సేనాపతి, ఎందుకు ఈ సినిమా కోసం 1000 మందిని తయారు చేశాడు, ఈ 234 కులాలు ఎందుకు కలిపాడు, అసలు ఈయన కాన్సెప్ట్ ఏంటంటే, నా ఫైనల్ కాన్సెప్ట్ సినిమానే కాదు రాజ్యాధికారం కూడా మన కాన్సెప్టే. సినిమా ఒక్కటే కాదు సార్. మనము సినిమాలు తీస్తే మన బతుకులు మారవు సార్. రాజ్యాధికారం చేపట్టినప్పుడు మన బతుకులు మారుతాయి. అది ఫస్ట్ నేను అన్నాను అనుకోండి, ఎవరు నా దగ్గర రారు. నేను ఫస్ట్ నేను రాజ్యాధికారం అనుకోండి, నాది కనీసం మీటింగ్ కూడా అంటే చెప్తున్నాను, ఎవరు రారు. సినిమాతో మొదలు పెట్టామనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఎట్లా అయ్యాడు? ఆయన మామూలు వ్యక్తిగా జనంలోకి వెళ్ళమనండి, ఒక్కడు రాడు. ఆయన సినిమా హీరో కాబట్టి క్రేజ్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఆయన సాధారణ వ్యక్తి వెళ్ళిపోవడం జనంలోకి అవుతాడా? కాడు. ఆయన ఒక హీరో కాబట్టి జనంలోకి వెళ్ళబట్టి సక్సెస్ అయ్యాడు. మనం కూడా దొడ్డి కొమరయ్య సినిమాతో మనం మొదలు పెడుతున్నాం ప్రయాణం. తర్వాత టాను నాయకు వస్తాడు, తర్వాత ఇంకో నాయకుడు వస్తాడు. అట్లా తీస్తూ వెళ్తూ ఉంటే జనాలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పారు నిజంగా ఒక మంచి మాట. ప్రతి డిపార్ట్మెంట్లో మన భోజన వర్గాలను తొక్కేస్తున్నారు. మనం ఎంత స్థాయికి పోయినా వాడు మన మీద ఒక కన్ను పెడతాడు, ఈర్షపడతాడు, మన ఎట్లా తొక్కాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది మనం చెక్కు పెట్టాలి సార్. ఎందుకంటే ఇంకా ఎన్నాళ్ళు మనం మోసపోవాలి, ఎన్నాళ్ళు ఇంకా మనం భరించాలి. నేను కూడా ఇండస్ట్రీలో, నాకు రాజకీయ ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు పడ్డా నాకు తెలుసు సార్. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా, ఒక భోజన బిడ్డగా నానా అవస్థలు పడ్డా. అర్ధరాత్రి టైంలో నేను 1 గంటకు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాను రూమ్కి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆనందం, అది వీడు ఎట్లా పోతారు రూమ్కి పోనీ.
అంటే వాళ్ళు అలా ఉంటుంది వాళ్ళ ఆనందం. నేను ఏమంటానంటే ఇప్పటికైనా చదువుకున్న వ్యక్తులుగా ఆ రోజు కరెంటు లేని రోజుల్లోనే సెల్ ఫోన్ లేని రోజుల్లోనే వాళ్ళు హక్కులు సాధించుకున్నారు సార్, మనకు స్వతంత్రం తెచ్చారు. మరి ఈరోజు మనం ఇన్ని పీజీలు చేసినాం, డిగ్రీలు చేసినాం, ఇంత జ్ఞానం ఉంది, ఎందుకు మనం హక్కులు సాధించుకోలేకపోతున్నాం? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల మనం ఎంత లాస్ అయినా మనకు తెలుసా? మరి మనం ఇంత నోరు ఉండి ఇంత చదువుకొని మనం ఎందుకు దాన్ని మనం వ్యతిరేకించలేకపోతున్నాం? సింపుల్గా వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. మన చరిత్రలో బయట తీసుకొద్దాము. సో ఇంకో విషయం ఏంటంటే మనం కొడంగల్ కమిటీ వేయాలి కాబట్టి కొడంగల్ కమిటీ ఒకటి మనం ఒక నియోజకవర్గ కమిటీ వేసుకోవాలి కాబట్టి జస్ట్ మామూలుగా వేసుకుందాము. ఎందుకంటే ఇంకొక మనకు ఎక్కడో దగ్గర ఒకటి వేదిక ఉండాలి కాబట్టి దీనికి ఒక 4 పోస్టులు ఉంటాయి సార్. చైర్మన్, వైస్ చైర్మన్, కన్నర్, కో కన్నర్, మిగతా సభ్యులుగా ఉండొచ్చు. ఈ సినిమా నిర్మాణం కోసానికి మనం దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం కోసం రాబోయే రోజులో వచ్చే సినిమాల కోసం ఈ కమిటీ వర్క్ చేస్తుంది. దీనిలో రాజకీయాలు ఏం లేవు కాబట్టి మనం ఒక మాట అనుకొని దీనికి చైర్మన్గా ఎవరుంటే బాగుంటుంది, వైస్ చైర్మన్గా ఎవరుంటే బాగుంటుంది, కన్వీనర్, కో కన్వీనర్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మన మద్దతు ఉండాలి. మన వాళ్ళందరినీ ఏకం చేసి ఆ సినిమాకి ఏమైనా అడ్డంకులు వస్తే మనం దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేస్తున్నాం సార్. జిల్లా కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి. కాబట్టి కొడంగల్ కూడా ఒక కమిటీ వేసుకుందాం. మీరందరూ ఒక పేరు చెప్తే చైర్మన్గా పెడదాం, వైస్ చైర్మన్గా పెడదాం, కన్వీనర్ పెడదాం, కో కన్వీనర్ పెడదాం. ఎందుకంటే మళ్ళీ టైం మనకు ఉండదు కాబట్టి అప్పుడప్పుడు మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి చైర్మన్గా ఎవరు బాగుంటుందో మీరే ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే పక్కన రాయండి సార్. అక్కడ రాసి కింద రాసి చైర్మన్గా మీరే ఒక మాట చెప్పండి. ఈ సినిమా నిర్మాణం కోసం దీనిలో ఎలాంటి రాజకీయాలు లేవు, ఎలాంటివి ఏం లేవు, కేవలం మన సినిమాల కోసమే, మన బహుజన వర్గాల సినిమాల కోసమే ఈ కమిటీ వేస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ మనం వైజాగ్లో కూడా మన కమిటీ వేయడం జరిగింది. సార్ దానిలో మెంబర్గా ఉన్నారు, చైర్మన్.